పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేయూత స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో పిఠాపురం చేయూత టీం తరపున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ముండి రవికుమార్ గారు ఇచ్చేసి రక్తదాతలను అభినందించి రక్తదానం యొక్క విలువ అవసరం కోసం అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవికుమార్, చేయూత సంస్థ వ్యవస్థాపకుడు. ఈరోజు పిఠాపురం సామాన్య ఆసుపత్రి వద్ద చేయూత సంస్థ ఆధ్వర్యంలో టి సుజాత గారు విజ్ఞప్తి మేరకు, సూపరింటెండెంట్ గారి విజ్ఞప్తి మేరకు, అలాగే కాకినాడ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ శారద గారి ఆధ్వర్యంలో ఈ రోజున పిఠాపురం సామాన్య ఆసుపత్రి నందు చేయూత సంస్థ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున ఎందుకు ఏర్పాటు చేసామంటే, మన సుదీర్ఘ ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రి కాకినాడలో పిఠాపురంకి అనేక మంది నిరుపేదలు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, ఎమర్జెన్సీ కేసెస్ అవ్వచ్చు, రక్త కొరత ఉందని మేము గమనించడం జరిగింది. మరి యువత గమనించి ఈ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి
అందరూ కూడా అండగా నిలవాల్సిన సమయం ఉంది. ఎందుకంటే రక్త కొరత చాలా దారుణంగా ఉంది. ఈ బ్లడ్ బ్యాంకులో నిలవలేకపోవడం వల్ల బయటికి వెళ్ళి నిరుపేదలు కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అందుచేత ఈ కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న యువత అందరికీ కూడా చేయూత సంస్థ విజ్ఞప్తి చేస్తున్నాం. సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ కి సహకరించి రక్త నిల్వలను లేకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని, మరి ఈ తలసేమియా పిల్లలు అవ్వచ్చు, గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, ఎమర్జెన్సీ కేసెస్, యాక్సిడెంట్ కేసులు అవ్వచ్చు, మరి రక్తం లేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు చూస్తా ఉన్నాం. మరి ఈ ప్రాణాలు నింపే బాధ్యత యువత తీసుకోవాలని, యువకులందరూ కూడా చేసే సామర్థ్యం మన యువత చేతిలోనే ఉంది. రక్తదానం ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు, సంవత్సరానికి 4 సార్లు ఇవ్వచ్చు. సుమారుగా నేను ఇప్పటికి 59 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. రక్తదానం మీద అపోహలు వేరండి. రక్తదానం చేసి సామాన్యులకి, ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకి, అలాగే సామాన్యులు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో వారికి అండగా నిలవాలని చేయూత సంస్థ తరఫున తీర్మానం ఇవ్వడం జరుగుతుంది. చైర్మన్ గారు, అలాగే కో చైర్మన్ గారు, మరి మా చేయూత సంస్థ కోఆర్డినేటర్ నీలం దయాసాగర్ గారు ఈ రక్తదాన శిబిరం ఒక రోజులోనే ఏర్పాటు చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. మరి వారికి మా చేయూత సంస్థ తరఫున నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసి రక్తదానం చేసిన యువకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రక్తదానం మీద అపోహలు వీడి ఈ పండుగ సీజన్ లో అయినా కూడా మరింతమంది యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేసి మరింతమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుజాత, సూపరింటెండెంట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురం. ఇప్పుడు ఈ రోజు మన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ డాక్టర్ రవికుమార్ గారి ఆధ్వర్యంలోని వాళ్ళ ప్రోత్సాహంతోని, వాళ్ళ సహకారంతోని, అలాగే మన జీజీహెచ్ కాకినాడ బ్లడ్ బ్యాంక్ మేడం గారు, డాక్టర్ శారదా మేడం గారి ఆధ్వర్యంలోని మేము బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఉత్సాహమైన మన రవికుమార్ గారి ప్రోత్సాహంతో, వాళ్ళ ఎంకరేజ్మెంట్ తో చాలా మంది యువకులు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్లోనే మనకి డెలివరీ నెలకు ఒక 100 కేసులు అవుతుంటాయండి. అలాగే యాక్సిడెంట్ కేసులు కూడా వస్తున్నాయి ఎక్కువ. కాకపోతే ఏంటంటే మేమే ఈ 6 నెలల్లోని 3 కేసులు గర్భిణీలు బాగా పురుడు అధిక రక్తస్రావం అవటం వల్ల, మనకి బ్లడ్ స్టోరేజ్ ఉండటం వల్ల బ్లడ్ ఇలాగా మనకి కాకినాడ గవర్నమెంట్ ఆసుపత్రి వారు తర్వాత ఇలా మేము డొనేషన్ క్యాంపులు కండక్ట్ చేయడం వల్ల 3 ప్రాణాలు మేము కాపాడినట్టు అయింది. కాబట్టి మాకు ఇలా సహకరించి మా హాస్పిటల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, మేము కృతజ్ఞత చెప్తున్నామండి. అలాగే మిగతా యువకులందరూ కూడా వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా బ్లడ్ ఎవ్రీ 3 months ఒకసారి ఇస్తూ ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుందని విన్నవించుకుంటూ, ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేషన్ ఇస్తున్న యువకులందరికీ కూడా మా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మాకు సహకరించిన స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం.